చెల్లంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 చాలా బాగా పాడావు, వెరీ నైస్, చాలా బాగా పాడావు. మీరు ఫస్ట్ పాడినప్పుడు యావరేజ్, తర్వాత బెటర్, ఇప్పుడు బెస్ట్ ఏమో తెలీదు. సాయంత్రం చెప్తాను ఈ విషయమే. ఆల్ ద బెస్ట్. రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ పి రాజ్ కుమార్ గారు వేరే పి రాజ్ కుమార్ గారు ఇంకా రాలేదు ఇక్కడ. శ్రీ భగవద్గీత ఏంటండి ఎవరు? భగవద్గీత అమ్మాయి కూడా రాలేదేమో. తేజస్వి తల తీసి చదివేట్లే అదే. రాజ్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ. భగవద్గీత తేజస్వి శ్రావ్య తేజస్వి వచ్చారా? ఓకే. హిందీ సాంగ్ అండి పాడచ్చండి, ఎవరైనా పర్లేదు, తెలుగు అయినా హిందీ. బ్లాక్ అండ్ వైట్ పేరమ్మా నీది? థ్యాంక్ యూ మేడం. తేజస్వి నంబర్ 57. ఓకే రైట్. పి తేజస్వి మెహర్. ఓకే ట్రాక్ పెట్టుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి మెహర్. నేను పాడబోయే పాట పిల్లలు దేవుడు లేత మనసులు మూవీలో. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చెక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చెక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును. ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే, వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే.
వెలుగుతున్న సూర్యుడిని మబ్బుమోయును, వెలుగుతున్న సూర్యుడిని మబ్బుమోయును, మనిషి తెలివి అనే సూర్యుడిని కోపం మోయును, మనిషి తెలివి అనే సూర్యుడిని కోపం మోయును. గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవునే, గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవునే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు. మాయమర్మమేమి లేని బాలలందరూ, మాయమర్మమేమి లేని బాలలందరూ, ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే, ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. నాకు ఒక ఫాస్ట్ బీట్ ఒకటి అది చూపించు ఒకసారి. ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ ఏదైనా పర్వాలేదు. ఫాస్ట్ బీట్ జల్లంత కవిత పాడు, పల్లవోటి పాడు, ఫుల్ పాడు వద్దులే. అయితే ఒక 10 నిమిషాలు రోజు జైన్ బైక్ ఇక్కడ పెట్టినాను. చెల్లో అక్క ఎవరో వాళ్ళని పంపించాడు. రాజ్ కుమార్ గారు ఉన్నారా? రాజ్ కుమార్ గారు, భవగ్నిత, భవగ్నిత, శ్రావ్య. Yes, ma'am. Yes, ma'am. It is going from December 1st. The classes will be starting. And we are learning from the. ఏం పేర్లు చెప్పండి, బయటకు వెళ్ళేస్తాను. భవగ్నిత, రాజ్ కుమార్ గారు. నవడిపాటి పార్టీ. రాజ్ కుమార్ గారు. I know. మైక్ అక్కడ Yeah, December 1st నుంచి ప్రెసెంట్ నేను జడ్జ్మెంట్లో ఉన్నాను. సో నేను తర్వాత మీరు ఆఫ్టర్ ఇవాళ కానీ రేపు కానీ ఆఫ్టర్ అంటే 5 years అయితే ద రైట్ టైం అది. బికాస్ బిఫోర్ 5 అంటే కొంచెం మరి మళ్ళీ కొంచెం అర్థమయ్యే సో then you please bring her, ma'am. Please just check it out. From December 1st and same evening 5 to 7. Sir, phone చేసిరండి మేడం. Please call and come. హలో హలో. ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి సుజాత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లైన్ సుజాత గారు, ఈరోజు ఫుడ్ అంతా మీరే స్పాన్సర్ చేస్తున్నారు. ప్లీజ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. Good morning, madam. మాకు ఇవాళ మాకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు, ఐ వోంట్ టేక్ మచ్ టైం. ఇక్కడ శాస్త్రి గారు లేరా, బయట కూర్చున్నట్టున్నారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా వస్తున్నారండి మామూలుగా. ఈజ్ నాట్ అ పార్టిసిపెంట్ యాక్చువల్లీ ఇన్ ద స్టార్టింగ్. చూస్తున్నారు మమ్మల్ని, పొద్దు నుంచి ఇక్కడే ఉంటున్నాం ఆడవాళ్ళందరూ. చూసారు, ప్లాస్టిక్ ప్యాకెట్లో కాఫీ తెచ్చి ఇస్తున్నాడు. వాళ్ళు ఎవరో తెస్తున్నారో ఏదో పోస్తున్నారు, మేము ఏదో తాగుతున్నాం. దెన్ వీ థాట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే, బికాజ్ మేము ప్లాస్టిక్ ప్రోత్సహించాం, బట్ మాకు వేరే చాయిస్ లేదు ఇక్కడ. సో ఆయన మా సంకల్ప్ సరిగమపాకి మాకు ఒక ఫ్లాస్క్ డొనేట్ చేశారు.
సో ఇవాళ మేము ఎంత హాయిగా రిచ్గా మేము ఫ్లాస్క్ పంపించి అందులో 10 కాఫీలు తెప్పించుకుని మీ ఎదురుగుండానే ఇందాక తాగింది శాస్త్రి గారి చలవ. సవరించండి. అలాగే భోజనం డొనేట్ చేయడం కాదండి, ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేశారు. మనకంత మాట్లాడడం రాదులే, ఆవిడ కరెక్ట్. ఓకేనా, థ్యాంక్ యూ అండి. అట్లాగే ఈ రోజు కూడా ఫుడ్ స్పాన్సర్ చేశారు. అది మరి ఈరోజు మీరు ఫోన్ చేసిన తర్వాత చెప్పాలి మరి ఐటమ్స్ అవి ఎలా ఉన్నాయో. ఆవిడ స్పాన్సర్ చేశారు పెద్ద మనసుతో మనందరికీ. ఇవాళ మధ్యాహ్నం శనివారం, అందులోనూ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా చక్కగా అంతా మనకి అరేంజ్ చేశారు. సో సుజాత గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. You are Shravya Meher, right? నా పేరు శ్రావ్య మెహర్. నేను డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి నీవు లేక వీణ పాట పాడుతున్నాను. పాడింది పి సుశీలమ్మ గారు. నిలువలేనన్నది
చాలా బాగా పాడారమ్మా. వెరీ గుడ్. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వి భరత్. భరత్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారు ఇంకా రావాలి. భవజ్ఞిత రావాలి. ఓకే, భరత్ గారు మీరు. నంబర్ ఎంత అండి? పర్లేదు, నా దగ్గర ఉంటాయి మీవి. పేరు నేను వాళ్ళు రాయక్కర్లేదు, నేను చూసుకుంటాను. వి భరత్. ఎస్. హలో, నమస్కారం అండి. దగ్గర నా పేరు భరత్. సౌండ్ చూసుకోండి, ఆయిల్స్ పడకండి, 2 minutes ఆగండి, అప్పుడు పాడండి. చెక్. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారండి. అంటే మాది కాకినాడే. జాబ్ రీచా హైదరాబాద్, బట్ నాది కాకినాడే. సో ఎందుకంటే ఎవ్రీ వీక్ వస్తూ ఉంటారు. ఉండండి, ఇప్పుడు పేరెంట్స్ చేత మనం బొట్టు చీర పెట్టించుకోవాలి. అయితే కొడుకులు చూసుకుంటారు వాళ్ళు చక్కగా ప్రతి వారం. నేను పాడిపోయే పాట సంబరాల రాంబాబు సినిమా నుంచి మామ చందమామ. ఓకే, కొంచెం ఇది కానీ దగ్గరగా పెట్టుకొని మైక్ నాకు వినిపించట్లేదు. ఓకే. మామా చందమామా వినరావా నా కథ. మామా చందమామా వినరావా నా కథ. వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామా నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు. నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు. నీ కళలే సాటి లేని పాఠాలు ప్రేమకు. నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు. జాబెల్లి నీ హాయి పాపలకు జోలలు. మామా చందమామ వినరావా నా కథ. వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామా మింటి పైన నీవు ఒంటి గాడివై అందరికి వెన్నెల పంచా రే అంత తిరగాలి. ఇంటిలోన నేను ఒంటి గాడినై అందరికి సేవలు సేయా రే పవలు తిరగాలి. లేదు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు. లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు. మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవరు. అనే వారు ఎవరు. మామా చందమామ వినరావా నా
ఉంటే మనసు ఉంటే కలిసేవు నా జత మామ చందమామా. వెరీ నైస్, గుడ్ సాంగ్. పి సత్యనారాయణ గారు. ట్రాక్ నెంబర్ ఎంత అండి మీది సత్యనారాయణ గారు? 59. పి సత్యనారాయణ. సూపర్ సినిమా చేసేసాను అండి పి సత్యనారాయణ కదా? హలో, అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ పిట్ట. నేను పాడబోయే పాట సుఖదుఖాల చిత్రం నుంచి మేడంటే మేడ కాదు. సంగీతం కోదండపాణి గారు, సాహిత్యం దేవులపల్లి గారు, గానం బాలు గారు. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెళ్ళ. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెళ్ళ. పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి, కోవెల్లో తిరిగే పాటల బొమ్మ నా చెల్లి. గువ్వంటే గువ్వ కాదు, గొరువంక కాని, వంకంటే వంక కాదు, నెలవంక కాని. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది.
మాది. థ్యాంక్ యూ. నేను సాకి తీస్తాను, నాకు చాలా ఇష్టం సాకి కూడా తీస్తాను. చిన్నది ఇది నాకు చాలా చాలా ఇష్టం. అది నువ్వే నువ్వే చిత్రం నుంచి అది లాస్ట్ టైం పాడదాం అనుకున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు, ఎంత చేయకపోతుంది టెన్షన్ అంటే ఎక్కువసేపు నిలబడాలి. ఎక్కువసేపు నిలబడి అయితే నీకు కుర్చీ వేసేవాడిని కదమ్మా. హాయిగా బాగా పాడారండి, బాగా పాడారండి. Thank you. కూర్చొని పాడండి అమ్మా, నెక్స్ట్ టైం నుంచి కూర్చొని పాడండి. ఆల్ ది బెస్ట్. సత్యసుధ గారు. సత్యసుధ గారు ఉన్నారు ఇక్కడ. మీరేమో అక్కడ గ్రీనరీ పెట్టి ఎగ్జిబిషన్ ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు, అందరూ పెట్టుకుంటున్నారు. సత్యసుధ గారు. నాగరాజేశ్వరి గారు. నాగరాజేశ్వరి గారు. హంసమణి గారు. హలో, ప్లీజ్ ప్లీజ్ ఎత్తండి. ఏ ఏ హంసమణి. అందరికీ నమస్కారం. నా పేరు ఏ హంసమణి. నేను పాడే పాట చాంగరే బంగారు రాజా, చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. పాడిన వారు చిక్కి గారు. చాంగరే చాంగ చాంగరే చాంగరే బంగారు రాజా, చాంగు చాంగరే బంగారు
పిడిబాకు పచ్చల పిడిబాకు విచ్చిన పువ్వు రేకు గుచ్చుకుంటే తెలుస్తుందిరా మనసుచ్చుకుంటే తెలుస్తుందిరా చాంగరే చాంగరే బంగారు రాజా చాంగరే బంగారు రాజా గుబులుకునే కోడె వయసు లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్స గుబులుకునే కోడె వయసు లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్స పడుచుదనపు గిలిగింత గడుసు గడుసు పులకింత ఉండనీయవేమి సేతురా కైగండలేక నిలువలేనురా చాంగరే చాంగరే బంగారు రాజా చాంగరే బంగారు రాజా ఓహో బాగా పాడారండి, చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నెక్స్ట్ మేడం మౌనిక గారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరండి? పార్వతి గారు. మౌనిక తర్వాత పార్వతి గారు, రెడీగా ఉండండి. హాయ్ అండి, నా పేరు మౌనిక. నేను పాడబోయే పాట చిత్రం శభాష్ రాముడు. సుశీలమ్మ గారు పాడారు. ఈ పాట స్పెషల్ ఏంటంటే భార్య భర్తని నిద్రపుచ్చడానికి పాడతారనమాట. జోల పాట లాంటిది. నంబర్ 55 బి మౌనిక. ఓకే. ప్రేమించేనోయి రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా ప్రేమించేనోయి రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా వెళ్ళి విరిసి వెన్నెల్లు కాసి చల్లన్ని చిరుగాలి మెల్లంగా వీచే వెళ్ళి విరిసి వెన్నెల్లు కాసి చల్లన్ని చిరుగాలి మెల్లంగా వీచే స్వప్నాలలోన స్వర్గాలు కంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ స్వప్నాలలోన స్వర్గాలు కంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ హాయిగా నీవింక నిదురించవోయ్ హాయిగా నీవింక నిదురించవోయ్ ప్రేమించేనోయ్ రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా చీకటి వెంట వెలుగే రాదా కష్ట సుఖాలు ఇంతే కదా చీకటి వెంట వెలుగే రాదా కష్ట సుఖాలు ఇంతే కదా చింతావంతా నీకేలనోయి అంతా జయమౌను శాంతించవోయి చింతావంతా నీకేలనోయి అంతా జయమౌను శాంతించవోయి హాయిగా నీవింక నిదురించవోయి హాయిగా నీవింక నిదురించవోయి ప్రేమించేనోయ్ రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా. బిఎస్ఎల్ఎస్ మౌనిక రెడ్డి కదా? మౌనిక రెడ్డి గారు, సారీ. బిఎస్
ఎల్ఎస్ మౌనిక. ఓకే, బాగా పాడారు, గుడ్ అటెంప్ట్. దయచేసి ఎవరు వెళ్ళకండి, లంచ్ చేసి వెళ్తారు కానీ అందరూ కూడా. అందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అనుకుంటారో, గట్టిగా రిక్వెస్ట్ అనుకుంటారో, మరి మీ ఇష్టం ఎలా తీసుకుంటారో. పాట పాడుతున్నప్పుడు మాత్రం ఎవ్వరు మాట్లాడకండి, మధ్యలో వెళ్ళిపోకండి. వెళ్ళాలనుకుంటే ఒక క్యాండిడేట్కి ఇంకో క్యాండిడేట్ సింగర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో వెళ్ళిపోండి. మిమ్మల్ని పట్టు కూర్చోండి. ఇక్కడ పాట పాడుతుంటే మధ్యలో వెళ్తుంటే వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో, వాళ్ళ శృతి అది చూసుకోవాలి కదండి. మిమ్మల్ని చూస్తుంటే ఏంటి మేము బాగా పాడట్లేదా అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి వస్తుంది. దయచేసి కొన్ని పాటించండి ఇక్కడ కూర్చుంటే మాత్రం. అట్లాగే వాటర్ వేస్ట్ చేయకండి. నేను ఎప్పుడు పాడే పాటే అది. మీరు ఒక రోజుకి మీరు వారంలో ఒక పాట పాడుతున్నారు, బట్ నేను ఒకే పాట ప్రతి వారం పాడుతున్నాను. దయచేసి వాటర్ వేస్ట్ చేయకండి. మిగిలితే మీ బాటిల్ మీరు కూడా పట్టుకు వెళ్ళిపోండి దయచేసి, ప్లీజ్. హలో, ఎన్ఎస్జి పార్వతి గారు 8 నెంబర్ 8. ఓకే, ఎన్ఎస్జి పార్వతి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు పార్వతి. నేను అంతా మన మంచికే మూవీ నుంచి నేనే రాధనోయి సాంగ్ పాడుతున్నాను. మ్యూజిక్ అండ్ సింగర్ భానుమతి అమ్మ. నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి. అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి. అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి. విరిసిన పున్నమి వెన్నెలలో చల్లని యమునా తీరములో, విరిసిన పున్నమి వెన్నెలలో చల్లని యమునా తీరములో, నీ పెదవులపై వేణుగాన
రాధనోయి గోపాల నేనే రాధనోయి ఆడే పొన్నల నీడలలో నీ మృదు పదముల జాడలలో ఆడే పొన్నల నీడలలో నీ మృదు పదముల జాడలలో నేనే నీవై నీవే నేనై కృష్ణ నీవే నేనై నేనే నీవై అనుసరితురా నేనే వేళ అనుసరితురా నేనే వేళ నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి నేనే రాధనోయి నేనే రాధనోయి నేనే రాధనోయి నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి నేనే రాధనోయి నేనే రాధనోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా అకారం అనేది చాలా కష్టం, స్వరం చాలా సులువు. అకారంతో కంపేర్ చేస్తే స్వరం చాలా సులువు. ప్రోగ్రామ్స్లో కూడా కచేరీలో ప్రాక్టీస్కి ముందు అకార సాధన చేస్తాం. సో ఆ అకార సాధన ఎంత చేస్తే అంత ప్రావీణ్యత పొందుతాం అన్నమాట ఒక పాట గురించి. అలాగా భానుమతి గారు ఈ పాట పర్టిక్యులర్లీ అదొక అద్భుతంగా పాడారు. నేనే రాధనోయి, ఇట్స్ వండర్ఫుల్ ఫెంటాస్టిక్ సాంగ్. అండ్ మీరు చాలా బాగా పాడారమ్మా. అకార సాధన ఇంకా అంటే ఇది చాలా కష్టం కాబట్టి తొందరగా అకారాల్లో తొందరగా దొరికిపోతాం. సో చాలా మటుకు మీరు బాగా పాడడానికి ట్రై చేశారు. చాలా బాగా ట్రై చేసి మీరు లాస్ట్ దానికన్నా ఇంకా ఇంప్రూవైజ్ అయ్యారు. యూ వెంట్ ఆన్ అండ్ చాలా బాగా పాడారు. వెరీ గుడ్ అటెంప్ట్. చాలా ధైర్యంగా అటెంప్ట్ చేశారు నేనే రాధనోయి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. అందరూ కూడా పాత దానికన్నా ఇంప్రూవైజేషన్ కనిపిస్తుందని నాకు నిజంగానే నాకు సంకల్ప సరిగమప ఎలా ఉందంటే ఒక పాడతా తీగ సిరీస్ లాగా, ఒక జీ సరిగమప లాగా ఉంది. స్టార్టింగ్ లో మేమందరమేమో అటెంప్ట్లు పర్వాలేదులే, నాట్ బ్యాడ్ ఇలా రాసుకున్నాం. వీళ్ళందరూ ఫైనల్స్ వస్తుంటే వీళ్ళందరూ వెరీ గుడ్ లో వెళ్ళిపోతున్నారు అందరూ. ఎలాగా ఇప్పుడు సీనియర్స్ చాలా టఫ్ గా ఉందండి. దే ఆర్ సో మెనీ పీపుల్ అండ్ ఎవ్రీబడి ఆర్
మేము ముందు వేసిన మార్క్స్కి ఇప్పుడు సంపాదించుకున్న మార్క్స్కి ఎక్కడ పొందన ఉండట్లేదు. రియల్లీ ఇంప్రూవింగ్ వెరీ నైస్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ మీ పేరు సార్? నాని. కే నాని గారు. ఓకే, నాని గారు. 5 నెంబర్ 5. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు నాని. ఇప్పుడు నేను పాడబోయే పాట శివశంకరి పాటని నేను ఇప్పుడు పాడబోతున్నాను. ఇదే ఫైనల్స్ లో ఉంది ఇప్పుడు. ఎలా నెక్స్ట్ జడ్జిలు అయ్యారు. హలో, శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియచేయుమా మనసు కరుగదా మహిమ చూపవ దీన పాలనము చేయవే శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరీ నిధి సని ధనిస మమధనిస ధనిస 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 చంద్రకళాధరి ఈశ్వరీ నిధి సని మమగరి సద మపనిరి నిసదప చంద్రకళాధరి ఈశ్వరీ ధనిస మవధనిస సరి మగరి మబని ధనిస మబనిరి సని సదనిప మవని సరి సని సరి కాని సరి 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 సని పని పమ పమ కమరి సరి సరి మబని ధనిస సరి మబని ధనిస సరి మబని ధనిస చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళా
వెరీ వెరీ డిఫికల్ట్ సాంగ్ ఎంచుకొని చాలా బాగా పాడడానికి చాలా గట్టి ప్రయత్నమే చేశారండి. దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ ఫ్రమ్ సంకల్ప్ సరిగమప్ప. దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ ఫ్రమ్ సంకల్ప్ సరిగమప్ప. సో మనలో చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ మేము అనుకున్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఇలాంటి కష్టమైనవన్నీ ట్రై చేసి పాడుతున్నారు. అండ్ బాగా పాడారు సార్, చాలా బాగా పాడారు. ఇంకా చాలా మీరు చెయ్యాలి దీనికి. బట్ స్టిల్ వండర్ఫుల్ అటెంప్ట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్. చాలా బాగా పాడారు సార్. ఇదే పాట ధనుర్మాసంలో మనకు సత్కల వాహినిలో ఒక ఆదివారం నాడు మనకి టైం ఇస్తున్నారు. అప్పుడు ఇదే పాట మళ్ళీ మీరు అటెండ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. కన్ఫర్మ్ ఏంటంటే ధనుర్మాసంలో సత్కల వాహినిలో ఒక సండే మనకి ఇస్తున్నారు. సో ఆ రోజు ఇక్కడ పాడే సింగర్స్ ని సో అందరూ కూడా ఆ పెర్ఫార్మెన్స్ రెడీగా ఉండండి. మరి లంచ్ చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాము. మీరు ఇందాక ఫాస్ట్ బీట్ అడిగారు కదా పిల్లల్ని, ప్లీజ్ లంచ్ స్టార్ట్ చేసేద్దాం. లంచ్ చేసేద్దామా వెయిట్ చేద్దామా మీ ఇష్టం. 1 అయిందండి, ఇంకా 4 అయితే 2 అయిపోతుంది. ఎవరు తినాలనుకున్నాడు వాళ్ళు తింటారు, మెత్తగా కంటిన్యూ చేస్తారు. 15 minutes అక్కడ రష్ అవుతుంది కదా. శ్రీదేవి అది అక్కడ లంచ్ చేసేద్దాంలేండి. అంటే ఊర్లే
చెప్తానులే, పర్వాలేదు. నేను చెప్తాను కావాలి. వాడమ్మా. వెన్నెలల్లె పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చెరి ఆదమరచి ప్రేమను కొసరెను చందనాల జల్లు కురిసి చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే ఆశలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా. అంటే జస్ట్ ఉట్టినే అంటే ఆ పాటలు విడిగా కూడా ఎలా పాడతారని తెలియడం కోసం అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఎవరు సార్ మీరు వస్తారా సార్? లంచ్ స్టార్ట్ చేయొచ్చండి. మా చార్టర్ ప్రెసిడెంట్ గారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. మీ లైవ్ చూసి ఇక్కడ లైవ్ లో వెళ్ళడానికి వీడియో కాల్ చేశారు. ప్రయోగం చేయకండి, ₹1,00,000. ఒక్క నిమిషం సార్. జీవించకుండా తినమనిచ్చండి. సార్ మీ పేరు సార్? VVS Murthy. Murthy. Retired engineer from Coal India Limited. అందరూ డల్గా ఉందని చెప్పేసి హుషారైన పాట పాడుతాను కొంచెం. జీ చక్ర సినిమా నుంచి ఘంటసాల గారు పాడింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బంది వై చూడు, హాయ్ సందిట్లో బంది వై చూడు, సయ్యాటలాడి చూడు.
కానుక ఇవ్వనా కోరిక చెప్పనా ఎందుకో సిగ్గులు కాదులే కలిసిపో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు సంగీతో బందీ వై చూడు సంగీతో బందీ వై చూడు సయ్యాటలాడి చూడు నువ్విలా లేనిచో ఎండలో చీకటి లోకమే మర్చిపో ఏకమై కరిగిపో ఎడబాటు లేదు మనకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు సంగీతో బందీ వై చూడు సంగీతో బందీ వై చూడు సయ్యాటలాడి చూడు థ్యాంక్ యూ. బాగా పాడారు అంటే ఫీమేల్ వాయిస్ అంతా మీరే పాడాల్సి ఉంటుంది. మరి వీళ్ళందరూ కూడా కానీ మీ గురించి మాకు తెలిసింది కాబట్టి ప్రాబ్లం కాదు. కానీ నెక్స్ట్ టైం కి మీరు అలా అంటే మీరు ఐదర్ డ్యూయట్ సెలెక్ట్ చేసుకుంటే రెండు మీరు పాడండి, లేదా మీరు ఒక్కడే పాడండి, ఎలా అయినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అటువంటి పాట కూడా చాలా ఉంది. అందరం లంచ్ కి వెళ్దాము.